సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. మకర రాశి మరి లగ్నం వారికి అదృష్టాన్ని కలిగించే విధానము అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఇదొక మార్గము. సహజంగా మనం కోరుకుంటాం మన జీవితంలో అభివృద్ధి చెందాలి, వ్యాపార పరంగా కావచ్చు, లేదంటే ఉద్యోగ పరంగా ప్రమోషన్స్ రావాలి, సంతాన యోగం కావాలి, గృహయోగం కావాలి. ఇలా అనేక కోరికలు అనేది మనకు ఉంటాయి. ఇలా కోరికలు నెరవేరాలన్నా, అదృష్టం కలిసి రావాలన్నా, దైవానుగ్రహం కలగాలన్నా దీనికి ఒక మంచి పరిష్కార మార్గము. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మన తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మకర రాశి మరి లగ్నం వారికి ఏ క్షేత్రాలకి వెళ్ళడం ద్వారా యోగం అనేది కలిసి వస్తుంది, ఎలాంటి పూజ చేయడం ద్వారా, ఎటువంటి దానాలు చేయడం ద్వారా మీకు యోగం అనేది కలిసి వస్తుంది అని గమనించినట్లయితే లక్ష్మీదేవిని పూజ చేయండి. మీ గృహదేవతతో పాటుగా లక్ష్మీదేవిని నిత్యం ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజ చేస్తూ రావడం అనేది ఎంతగానో యోగిస్తుంది. అదేవిధంగా కన్నికా పరమేశ్వరిని పూజ చేయొచ్చు, బాలా త్రిపుర సుందరిని పూజ చేయొచ్చు. ఇలా ఈ ముగ్గురులో ఎవరినైనా కానీ సరే, మీరు కన్నికా పరమేశ్వరి అనుకుంటారా, బాలా త్రిపుర సుందరి అనుకుంటారా, లేదా లక్ష్మీదేవి అనుకుంటారా, మీకు ఎవరినైనా సరే ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రతి శుక్రవారం రోజు పూజ చేస్తూ రావడం అనేది మీకు ఎంతగానో యోగాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా గోపూజ మీకు ఎంతగానో అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి మీ యొక్క సంతానాభివృద్ధి కోసం కావచ్చు, లేదా మీకు పూర్వజన్మ భాగ్యాన్ని మీకు తెచ్చిపెట్టడం కోసం కావచ్చు, లేదా విద్య కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, పితృదేవతల యొక్క ఆశీర్వాదం కోసం కావచ్చు, గో పూజ చేస్తూ రండి. వీలైతే గోమాతకి ప్రతి శుక్రవారము ఏదో ఒక రకంగా ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి, పచ్చిగ్రాసాన్ని అందించే ప్రయత్నం చేయండి, లేదా గోశాలలో మీ శక్తి మేర ఎంతో కొంత సహాయం చేయండి. అది కాదా, అక్కడ మీ యొక్క శారీరక శ్రమ గోశాలలో ఎంతో కొంత చేస్తూ రండి. ఇటు ఆర్థికంగానే చేయాలని రూల్ ఏం లేదు. మీరు శారీరకంగా శ్రమ చేసినా కూడా అంతకన్నా గొప్ప యోగం అనేది మీకు కలుగుతుంది. అంతకన్నా గొప్పగా మీకు కర్మ క్రియలు అనేది తగ్గుతాయి. కాబట్టి గోశాలలో మీ శక్తి మేర శారీరక శ్రమైనా చేస్తూ రండి, లేదా అక్కడ గోవులకి పచ్చిగ్రాసాన్ని అందించండి. ఇంకా దేవతా విగ్రహాలకు విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి చిత్రపటాలను ఇంట్లో ఉంచుకోవచ్చు మీరు పూజ చేస్తే అదృష్టాన్ని కలిగిస్తుంది అంటే, గోవు పైన ఉండేటువంటి అంటే గోవుతో కలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడిని కానీ, లేదా నందితో ఉండేటువంటి శివుని కానీ, అంటే వృషభారూఢుడు అంటాం కదా, సో నందితో ఉండేటువంటి శివుణ్ణి కానీ, లేదంటే గోమాతతో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని కానీ, ఈ ఇద్దరిలో ఎవరినైనా సరే చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేయడం అనేది మీకు ఎంతగానో యోగిస్తుంది. అన్నదానం కూడా మీ యొక్క మకర రాశి మరి లగ్నం వారికి ఎంతగానో యోగాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఎంతకి మీరు అన్నదానం చేస్తూ వస్తే మీ యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. అది ఏదైనా కావచ్చు, ఎంతో మందికి చేయాలని లేదు, ఒక్కరికి చేసినా సరే. లేదు మాకు ఒక్కరికి చేసేదానికి కూడా మాకు శక్తి లేదండి అంటారా, ఒక్క పిడికెడు చక్కెరైనా సరే తీసుకొని ఒక దివ్య వృక్షాలు అంటాం, వేప చెట్టు, మర్రి చెట్టు, రావి చెట్టు ఉన్నాయి కదా, అటువంటి దివ్య వృక్షాల కింద ఉన్నటువంటి చీమల పుట్టలకైనా సరే ఒక చక్కెర మీరు ఇచ్చినా కూడా అది కూడా అన్నదానమే. అలా రెగ్యులర్గా మీరు చేస్తూ రాగలిగితే మీకు యోగం అనేది కలుగుతుంది. తద్వారా మీకు కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, అన్ని రకాలైనటువంటి అదృష్టాలు అనేటివి మీకు కలిసి రావడం జరుగుతుంది. ఇదేదో ఒక్కరోజు ఒక్కసారి చేయడం కాదు, జీవితంలో ఇది ఒక పార్ట్గాను ఒక అలవాటుగా చేసినప్పుడు మాత్రమే ఈ యోగం అనేది కలిసి వస్తుంది. ఏదో ఒక్కసారి చేస్తే మనకు అయిపోయింది యోగం వస్తుంది అంటే అలా జరగదు. ఇది ఒక అలవాటుగా చేసుకున్నప్పుడు మాత్రమే మీకు అభివృద్ధి అనేది మీకు కనబడుతుంది. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.